ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. బొగ్గుగనుల ప్రాంతాలు ఎండలు మరింత తీవ్రంగా ఉన్నాయి. దీంతో బోర్లు, బావులు, చెరువుల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయి. ఎండకు భయపడి బయటకు రావాలంటేనే జంకుతున్నారు జనం. ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. దాంతో జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 6 గంటలు 7 గంటల నుంచే మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు ఇదే ఎండ కొనసాగుతుండటంతో ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి తోడుగా ఆ ఎండలు తీవ్రం కావడంతో వడగాల్పులు కూడా వీస్తున్నాయి. అనేక మంది దాంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు వేడి గాలులతో, ఒకవైపు ఎండల తీవ్రతతో ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం హాఫ్ డే స్కూల్స్ని ప్రకటించింది. దాంతో మధ్యాహ్నం పూట స్కూల్ బస్సులలో వచ్చే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం సిగ్నల్ వద్ద కూడా ఆగే పరిస్థితి కనిపించడం లేదు. 7 గంటల నుంచే ఎండలు విపరీతంగా ఉండటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటుగా ప్రజలు ఆ కొబ్బరి బొండాల వద్ద, చలివేంద్రాల వద్ద దాదాపుగా ఆగి వారి దాహార్తిని తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఖమ్మంలో ఆదివారం దాదాపుగా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అనేది నమోదైనట్టు తెలుస్తూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా అక్కడ ఉన్న కేంద్రం గోదావరి పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ ఇసుకకు సంబంధించిన వేడిని కూడా బయటికి వెదజల్లుతుంది కాబట్టి అక్కడ దాదాపుగా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అనేది నమోదవుతూ ఉంది. ఎక్కువగా ఇల్లందు, అదేవిధంగా మణుగూరు, కొత్తగూడెంతో పాటు సత్తుపల్లి లాంటి ప్రాంతాలన్నిటి కూడా, ఓసీ లాంటి ప్రాంతాల్లో అన్నిట్లలో కూడా దాదాపుగా భారీగా ఎండలు నమోదవుతూ ఉన్నాయి. దాంతో అక్కడి ప్రజలు బయటికి రావాలంటే భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తూ ఉంది. ప్రజారోగ్యం పైన ఈ ఎండలు ఎఫెక్ట్ చూపిస్తాయని చెప్పేసి ఆందోళనకరంగా ఈసారి ఎండలు ఉండనున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మొత్తంగా గతం కంటే పోలిస్తే ఈసారి ఎండలు, ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రజలు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా పనులుంటే ఉదయం మాత్రమే వాళ్ళు పూర్తి చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయటికి రావాలంటే 1-2 సార్లు ఆలోచించి బయట అడుగు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీరు కూడా మొత్తం ఈ ఏడాది ఎండిపోతూ ఉంది. అటు వర్షాలు లేక అనేక జలాశయాలన్నీ కూడా ఇప్పటికే అడుగంటిపోతూ ఉన్నాయి. ప్రధాన రిజర్వాయర్లైన పాలేరు, వైరా, బేతుపల్లి, లంకాసాగర్లలో నీరు మొత్తం కూడా అడుగంటింది. మిగతా చిన్న పెద్ద చెరువుల్లో కూడా నీళ్లు అడుగంటడంతో ఎక్కడ చూసినా పొడి వాతావరణం అనేది కనపడతా ఉంది. మొత్తంగా బోర్లు, బావుల్లో నీళ్లు కూడా లేక సాగు చేసిన పంటలు కూడా పలు ప్రాంతాల్లో ఎండిపోతూ ఉన్నాయి. అయితే మరో 3-4 రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ నెలలోనే ఈ విధంగా ఉంటే ఏప్రిల్ మొదటి రోజే ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చివరి తడి కోసం అని చెప్పేసి పాలేరులో ఈరోజు ఆ జలాశయానికి నీటిని విడుదల చేయడం జరిగింది. దాంతో కొంత అక్కడున్న స్థానికంగా ఉన్న రైతాంగం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఏదేమైనా కానీ ఉష్ణోగ్రతలు ఇప్పుడు మే మొదటి రోజునే 40 డిగ్రీలను దాటి ఉన్నప్పుడు మళ్ళీ ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ విధంగా ఉండే పరిస్థితి. మే ఉంది. మే తర్వాత జూన్ మొదటి వారంలో కూడా ఎండలు ఈ విధంగానే కొనసాగినట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు ఉండే అవకాశం కూడా లేకుండా పోతుందని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ఓవైపు సూచిస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎండలకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.